ప్రస్తుతానికి ఆడియన్స్‌లో టాక్ చాలా బావుంది 'కొరియన్ కనకరాజు.' హర్రర్ కామెడీ మూవీ కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే పీక్స్‌లో తీసేయొచ్చు. ఈ హర్రర్ కామెడీని గూడా సరిగ్గా తీయలేకపోయాడు 'మారుతి.' నాకైతే చాలా బాధేస్తది. అదే గుర్తొస్తది. ఎనీ హర్రర్ కామెడీ గుర్తురాగానే 'రాజాసాబ్' గుర్తొచ్చి బాధేస్తది. అంటే ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా ఓకే. ఫ్లాప్ కూడా అవ్వచ్చు తీసిన తర్వాత. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయటం గానీ, మంచి రైటింగ్ గానీ, 4 మంచి కామెడీలు గానీ, 'సత్య' లాంటోడిని తీసుకోవడం గానీ, తీసుకున్నా కూడా పెద్ద వర్కౌట్ అవ్వలే ఆ సినిమాలో 'సత్య' అని. అంటే 'సత్య' ఉంటే హిట్ అయిపోద్దని కాదు. 'సత్య' ఉండి దాన్ని చాలా జాగ్రత్తగా రాసుకోగలిగితే అంత హీరోగానే 'సత్యాన్ని' పెట్టి 'జైట్లీ' తీస్తే అందులో 'రితీష్ రాణా' సరిగ్గా రాసుకోలేకపోవడంలో అది ఫ్లాప్ అవ్వలేదా? సో, పాయింట్ ఏంటంటే హర్రర్ కామెడీ రాంగానే మనకి ఈ మధ్య కాలంలో 'మారుతి' గుర్తొస్తాడు. 'రామాయణం' రాంగానే 'ఆదిపురుష్' గుర్తొచ్చి 'ఓం రావుత్' గుర్తొస్తాడు. వీళ్ళిద్దరిని మనం నాకు 'ప్రభాస్' అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తొస్తారు. ఇంకా ఆళ్ళని యేసుకుంటాం. సరే ఈ 'కొరియన్ కనకరాజు' విషయానికొచ్చేసరికి బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది క్వెషన్. అంటే అవుతదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తక్కువ వాల్యూడ్ మూవీ ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. వాల్యుయేషన్ యేసుకున్నా కూడా మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అండ్ వరల్డ్ వైడ్ కలిపి ఒక 12,00,00,000 ఏమో అవుతుంది. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. సో, 13,00,00,000 రావడం పెద్ద విషయం కాదు. డే 1 గట్టి నంబర్స్ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్ వరకు కూడా ఈ వీకెండ్ అండ్ పై వీకెండ్, ఆ పై వీకెండ్ వరకు కూడా సినిమా బాగానే రన్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది. అంటే కామెడీ పరంగా. అంటే స్టోరీ అంత సెంటిమెంటల్ ఇప్పుడు 'మా ఇంటి బంగారం' టైప్‌లో కాకపోయినా, 'మా ఇంటి బంగారంలో' హాఫ్ ఆడియన్స్ దీనికెళ్తారు. ఎళ్ళినా సరే సినిమా చాలా పెద్ద హిట్ అయిపోద్ది. సో, బ్రేక్ ఈవెన్ నంబర్స్ పరంగా 'కొరియన్ కనకరాజు'ది అసలు భయపడక్కర్లా, చూసుకోకర్లా డెఫినెట్లీ మంచి నంబర్స్ రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. 'వరుణ్ తేజ్' కెరియర్‌లో ఈ మధ్య కాలంలో అన్ని ఫ్లాప్‌లే 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా. ఇది మాత్రం డెఫినెట్లీ కమర్షియల్ హిట్. అయితే ఈ సినిమాకి హీరో మాత్రం 'సత్య'. 'వరుణ్ తేజ్' తన పెర్ఫార్మెన్స్ అంతవరకు బాగానే చూసుకున్నాడు. ఆ హీరోయిన్ కూడా పర్వాలేదనంటే చేసింది. కానీ ఇక్కడ మెయిన్ పిల్లర్ ఎవరంటే సినిమాకి 'సత్య'. అంత బాగా రాశాడు 'మెర్లపాక గాంధీ' కొన్ని సీన్లు. ఇప్పుడు 10లో 6 సీన్లు హిట్ కామెడీ సీన్‌లో. అది బెస్ట్ రైటింగ్. మిగతా 4 పెద్దగా నవ్వు తెప్పించకపోయినా కూడా. ఈ 60% మార్జిన్‌తో సినిమా వెళ్తున్నప్పుడు థియేటర్‌కెళ్ళి కాసేపు నవ్వుకోవడానికి అనుకున్నప్పుడు విపరీతంగా చూసేస్తారు. అందువల్ల డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే పాయింట్ అది. 'మెర్లపాక గాంధీ' చాలా తెలివిగా వేసినటువంటి స్టెప్ ఇది. హర్రర్‌ని పెట్టి దానికి తగ్గట్టు కామెడీ కూడా పెట్టేసరికి ఆడియన్స్ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యే పాయింట్ సింక్ అయిపోయింది. సో, అన్ని ఏరియాస్‌లో కూడా ఓవర్‌సీస్ కావచ్చు, కర్ణాటకలో కూడా ఎంతకో అమ్మారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. ఆడియన్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి రాబోతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈజీగా అవ్వబోతుందనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుద్దని అనుకుంటున్నాను నేను.